హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మా తాతయ్య, నాయనమ్మ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను గదా! తాతయ్య, నాయనమ్మ ఫోటోలు చూడంగానే చిన్నప్పుడు విషయాలు చాలా విషయాలు గుర్తొచ్చినాయి అనమాట. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. తాతయ్య పేరొచ్చేసి పెద్ద లక్ష్మీనారాయణ. పంచాంగాలు చూడటము, మంచి చెడు చెప్పటము, ముహూర్తాలు పెట్టడం అవన్నీ చేసేవాళ్ళనమాట. మా ఊర్లో అందరూ మేము చిన్నపిల్లలప్పుడు అందరూ వచ్చి తాతయ్యని అడిగి కనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఈయన నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు చనిపోయారండి. బుక్స్ ఎక్కువగా చదువుతా ఉండేవాళ్ళనమాట. చనిపోయే టైంకి ఒక 85 సంవత్సరాలు అలా ఉండేయి. తనొచ్చేసి మా నాయనమ్మ అనమాట. మా నాయనమ్మ అయితే 108 సంవత్సరాలు బతికిందండి. అప్పుడు జనరేషన్ వాళ్ళు తినే తిండి, వాళ్ళు తీసుకున్న ఫుడ్డు అంటే మంచి ఆహారం తీసుకునేవాళ్ళు కాబట్టి చనిపోయేదాకా కూడా ఆరోగ్యంగా చాలా సంవత్సరాలు బతికేవాళ్ళనమాట. నాయనమ్మ అయితే 4 తరాలు చూసిందండి. 108 సంవత్సరాలు బతకటం అంటే మామూలు విషయం కాదు కదా! తను చనిపోయేదాకా కూడా తన పనంతా తనే చేసుకునేదనమాట. లాస్ట్ ఒక 2 సంవత్సరాలు మాత్రం చేసుకోలేకపోయింది. ఈయనొచ్చేసి మా నాన్నగారు. మీ అందరికీ తెలుసు కదా! లాస్టు సంక్రాంతి అప్పుడు చనిపోయారనమాట. సంవత్సరం అవుతుంది. ఇంకా ఇంకో విచిత్రం ఏంటో తెలుసా అండి? తాతయ్య తరపున వాళ్ళ అన్నల తమ్ములు వాళ్ళందరూ వినాయక చవితికి చనిపోయారు. నాయనమ్మ, ఆమె పిల్లలు వీళ్ళందరేమో జనవరిలో చనిపోయారనమాట. ఇదొక పెద్ద విచిత్రము. మీతో షేర్